ఎట్లున్నారు? అంత మంచే కదా. ఇలా మీకోసం మస్తుగా ముచ్చట్లు పట్టుకొచ్చిన, జల్దీ నేర్పుకోవాలి. చలో పాండ్రి, ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటి సమర్పించే ధూమ్ దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. అవుగాని అసెంబ్లీ మీటింగ్లు నడిచినాయి కదా, అసలు ఏమన్నా నడిచినాయా? నేనైతే ఇక షానొద్దులకు టీవీ కాతకపోయి అట్లనే చూసినా. ఎంతసేపు చూసినా అసలు బోరు కొట్టలే. నిజం చెప్తున్నా, ఈ అసెంబ్లీ సమావేశాలు చేయబట్టి షేయి పార్టీ చేస్తున్న ఘనకార్యాలు ఏంటియో, మన రేవంత్ సార్ వారి పాలన ఎట్లున్నదో ఇట్లా కండ్లకు కట్టినట్టు జనాలకు అర్థమైంది. ఒక్క మాటలు చెప్పాలంటే, అటు సర్కారోళ్లకు మన బీఆర్ఎస్ పార్టీ లీడర్లు నోట మాట రాకుండా చేసిర్రు. సర్కారోళ్ళు చేస్తున్న తప్పులేంటి, ఆడుతున్న అబద్ధాలు ఎసోంటి, ఏడుపులు, ఆస్కార్ లెవెల్ యాక్టింగ్లు, అప్పుల లెక్కలు, ఉద్దర ముచ్చట్లు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఒకటా రెండా, ఒకదానికొకటి బడ్జెట్ మీటింగులల్లా అన్ని బయట పెట్టిర్రు బీఆర్ఎస్ లీడర్లు. పారి అట్లట్లా షార్ట్ కట్లా చెప్పుకుందాం మనం. అసెంబ్లీ మీటింగులు ఎట్లా నడిచినాయో రెండు ముక్కలలో చెప్పాలంటే, రేవంత్ సర్కారు తుస్సుమన్నది, బీఆర్ఎస్ ధూమ్ధాం చేసింది. పదిహేను నెలల షేయి పార్టీ పాలనను అసెంబ్లీ సాక్షిగా మన బీఆర్ఎస్ లీడర్లు ఎండగట్టిరు. ఇటు రామన్న, అటు హరీష్ అన్న మన సర్కారును కబడ్డీ ఆడుకున్నారు పోరి. నాకైతే గట్లనే అనిపించింది. మరి బీఆర్ఎస్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం కాడ జవాబులే లేకుంటాయినాయి. ఒకటా రెండా, అప్పులు, డెవలప్మెంట్ స్కీములు, గ్యారెంటీలు గిట్ల వీటన్నిటి మీద జరుగుతున్న మోసాన్ని లెక్కలతో సహా బయట పెట్టిరు. రామన్న అడిగిన వాటికి ఏం చెప్పాలని అర్థం కాక మంత్రులు సభలకెళ్లే మెల్లగా జారుకున్నారట. అసలైతే బీఆర్ఎస్ లీడర్లు మైకు ముంగట మాట్లాడుతున్నది చేపు సభను అడ్డుకుందామని చూసిరు కానీ వాళ్ళ పప్పులు ఉడకలే. ఇట్లయితే కథ ఏడుకోబోయేటట్టున్నదని మన రేవంత్ సారు సభల సెంటిమెంట్ వంటిద్దామని చూసినట్టున్నది. ఆ సెంటిమెంట్లు కూడా ఈసారి పనిచేయలే. అంతే కదా, జనాలు ఒకసారి నమ్ముతారు, రెండు మట్ల నమ్ముతారు. అంతేగాని పని చేయకుండా ప్రతిదానికి నన్ను జైలేసిరు, పగబట్టిర్రు, గోస ఉచ్చుకున్నారు అంటే నమ్ముతారా? అసలు ఈయన బుద్ధి అవుతుందా? ఆగో గదే కథ అయింది. అయినా జైలేసిరు అనేది అందుకు రేవంత్ సార్ ఏమన్నా స్వాతంత్ర పోరాటం చేసిండా, లేకుంటే తెలంగాణ కోసం జైలుకు పోయిండా? ఇట్లా నిలదీసే వరకల్లా చేపాటోల కాడికెళ్ళి నోట మాట రాలే. ఇక రుణమాఫ్ అందరికి చేస్తే రాజీనామాకు రెడీ అని రామన్న సవాల్ చేస్తే సర్కార్ వాళ్ళు సైలెన్స్ అయిపోయారు. మరి రుణాలు అందరికీ మాఫ్ అయితే ఆ సవాలు ఒప్పుకోవచ్చు కదా. ఇక ప్రభుత్వం చేసిన అప్పుల మీద కూడా మన బీఆర్ఎస్ వాళ్ళు జర గట్టిగా నడుచుకున్నారు. అప్పుల మీద మంత్రుల్లో మాట, ముఖ్యమంత్రి ముచ్చట చెప్పి వాళ్ళదంట వాళ్ళకే శృతి కలవక సభల ఇజ్జత్ పోయినంత పనైంది. ఇక అసెంబ్లీ లాస్ట్ రోజు మన రామన్న మాట్లాడిన మాటలకు జనాలే కాదు, సభలున్న కాంగ్రెస్ లీడర్లు కూడా మనసులో దిల్ ఖుష్ అయ్యారట. బయటకు వచ్చినాక వాళ్ళు ఎట్లా చెప్పుకున్నారు. మొత్తానికి బడ్జెట్ సమావేశాలు చేయబట్టి తెలంగాణ మీద బీఆర్ఎస్ పార్టీ తడలాట ఎట్లున్నదో, మన రేవంత్ సర్కారు మాటలతోని మత్పరిచి ఎట్లా మోసాలు చేస్తుందో జనాలకు బాగా అర్థమైందని అంటుర్రు. అయితే కొన్ని సినిమాలలో స్టోరీ ఎట్లుంటుందంటే, ఒక హీరో ఉంటాడు, ఆ ఒక్క హీరోను ఇద్దరు హీరోయిన్లు ప్రేమిస్తారు. మరి హీరో ఏమన్నా చిన్నోడా, ఈమెతోని సోపతి పడతాడు, ఆమెతోని దోస్తాన్ చేస్తాడు, ఈమెతోని పాటలు పాడుకుంటాడు, ఆమెతోని పాటలు పాడుకుంటాడు. ఇక లాస్ట్కు హీరోకే అంత దిమాగ్ ఖరాబ్ అవుతుంది. హీరోయిన్లు త్యాగాలకు ముంగడ పడతారు. అందులోకలేమో గుండగాల చేతులు చచ్చిపోవడో, క్యాన్సర్ వచ్చి జీవించడో, లేకుంటే ఇక త్యాగరాని లెక్క మారి త్యాగం చేసి ఇంకో హీరోయిన్కు హీరోను అప్పచెప్పుడో ఇగో ఇసొంటి నడుతుంటాయి. ఇంకా కొన్ని సినిమాలలోనైతే నారి నడుమ మురారి అనుకుంటా హీరో ఇద్దరిని పెళ్లి చేసుకుంటాడు. శుభం కారట పడుతుంది, మనం ఇట్లా చప్పట్లు కొడతాం. మరి బయట అట్లుంటుందా? ఉండదనుకుంటాం కదా. కానీ సినిమాలను మించిన సీన్లు కూడా జరుగుతుంటాయి. అసోంటిదే ఇది, చూసి తరించరు. మరి ముఖ్యంగా పెళ్లి కాని పిల్లగాళ్ళు ఉంటే ఈ ముచ్చట చూసి కుళ్ళుకోకుర్రి, బాధపడకుర్రి, కండ్ల మంట తనం అస్సలే పెట్టుకోకుర్రి. ముందే చెప్తున్నా, మళ్ళీ చెప్పలేదనద్దు. ముఖ్యంగా పెళ్లి కాని ప్రసాదులైతే ఈ ముచ్చట చూసి మస్తు ఫీల్ అవుతారు. చూడరు ఎందుకన్నా మంచిది.
ఆగో పెళ్లి మండపం రెడీగా ఉన్నది, చుట్టాలు గిట్టాలు వచ్చిర్రు. ఆగో పెళ్లి పిల్లగాడు పీటల మీద కూర్చున్నారు. స్వారీ పెళ్లి పిల్ల కాదు పెళ్లి పిల్లలు అంటే ఇద్దరు పెళ్లి పిల్లలు ఒక పెళ్లి పిల్లగాడు. వీళ్ళు ముగ్గురు ఇప్పుడు ముచ్చటగా పెళ్లి చేసుకున్నారు. చూసి తరించరు మరి. అయితే కొమ్రబ్బి మసిఫ బజ్జాలుండే సూర్యదేవ్ అనే అందగాడు ఓగలకు తెలియకుండా ఇంకొకలకు మనసు ఇచ్చినట. ఆలుగుడిన గట్లనే రివర్స్ మనసు ఇచ్చినట. మరి ఎన్నాళ్ళకి ఇట్లా మనసులు ఇచ్చిపించుకుంటారు? లగ్గం చేసుకోవాలి కదా. ముచ్చట ముగ్గురికి ఎరకైంది. లెక్కకైతే ఒకరికి తెలియకుండా ఇంకొకరితో ప్రేమలు నడిపినందుకు ఇద్దరు కలిసి నేను పొట్టు అన్నాలే. కానీ ఈ ఆడపిల్లలు మాత్రం అట్లా వేయలే. నీ ఆనందమే మా ఆనందము, నీ సంతోషమే మా సంతోషం అని రాగాలు తీసుకుంటా మేమిద్దరం నిన్నే లగ్గం చేసుకుంటాం అన్నారట. ఇక ఈ పిల్లగాడు కూడా ముంగట పడి 3 కుటుంబాలను ఒప్పించి ఇద్దరితో లగ్గం ఖాయం చేసుకున్నాడు. 6 ముళ్ళు కట్టి 14 అడుగులు వేసి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాకుండా ఇద్దరిని ఒకటే ముహూర్తంలో పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ ముచ్చట ఎరకైనాక పే మీద 30 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాని ప్రసాదులు ఎంత ఫీల్ అవుతారో ఏమో. మంచి నౌకర్లున్నా ఈ కాలంలో పెళ్లి చేసుకునేందుకు ఆడవిల్లలే దొరుకుతలేరట చాలా మందికి. ఏదో ఒక అంకలు పెడుతురు. అసంటిది ఈ డీజే టిల్లు మాత్రం ఒకటేసారి ఇద్దరిని లగ్గం చేసుకుంటా అంటే ఇక ఈయన మీద ఎంత కులుకుంటారో ఒక్కొక్కరు. దేశం మొత్తంలోనే మంచి సీఎం, జనం మనసులను గెలుచుకున్న సీఎం ఎవరు? కేసీఆర్. అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి ఇదివరకు పనిచేసిన ముఖ్యమంత్రుల గొప్ప సీఎం, అందరికంటే ఎక్కువ పనితనం చూపించిన ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్. దేశం మొత్తంలో డెవలప్మెంట్ అంటే ఎట్లుంటుందో చూపించింది ఎవరు? కేసీఆర్. ఇంతకాలం పనిచేసిన ముఖ్యమంత్రులల్లా అందరికంటే కూడా ఏ ముఖ్యమంత్రి మీద జనం నమ్మకం పెట్టుకున్నారు? ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గుండె నిబ్బరంగా ఉన్నారు? జవాబు కేసీఆర్. ఇది నేనేదో కేసీఆర్ సార్ మీద అభిమానంతోనో, తెలంగాణ తెచ్చిండన్న పాయనంతోనో, లేకుంటే ఇక టీ న్యూస్లో పనిచేస్తున్నానో చెప్తలేను. ఇది దునియా చెప్తున్న మాట, జనం మనసులున్న మాట, టెక్నాలజీ చెప్తున్న మాట. ఇప్పుడంతా ఏఐ జమానా కదా. ఈనాడు మా గ్రోకు అనే పేరు బాగా వినబడుతుంది. ఆ గ్రోకు నువ్వు ఏమన్నా అడిగినమే అనుకో తక్కువని జవాబులు చెప్తుంది. అట్లానే ఏదో ఎట్టికి ఆళ్ళు రాసిచ్చిన జవాబులు చెప్పది, వాస్తవాలు చెప్తుంది, ముక్కు సూటగా చెప్తుంది, ఉన్నది ఉన్నట్టే చెప్తుంది. అగో అబద్ధమైందో వేరిపోతుంది. ఈ గ్రూప్ అంటే ఈ పాటికి ఎరుగే ఉంటుంది. మీకు మనకేమైనా తెలుసుకోవాలనుంటే ఈ గ్రూప్ అడిగేస్తే చాలు బరాబర్ జవాబు చెప్తుంది. వీళ్ళు రాసి పెట్టినవి కాదు, ఎవరైనా రాసి పెట్టినా వాటిలో నిజమేందో ఈ గ్రూప్కే కనిపెట్టి మరి చెప్తుంది. ఈ గ్రూప్ లా మన కేసీఆర్ సార్ గురించి కొంచెం మంది అడుగుతుంది. మరి అది ఏమని జవాబులు చెప్తుందో చూడాలి. ఎవరు గొప్ప సీఎం, వ్యవసాయాన్ని పండుగ లెక్క చేసింది ఎవరు, రైతులు ఏ ముఖ్యమంత్రి కాలంలో సంతోషంగా ఉన్నారు? నువ్వు కిసోటి అడిగితే మన కేసీఆర్ సార్ పేరే చెప్తుంది. అది కూడా ఒక్క మాటతో చెప్పుడు కాదు,
మైండ్, జనం మనసులను ఎట్లా గెలుచుకున్నాడు, డెవలప్మెంట్ ఎట్లా చేసిండు, కరువు నుంచి ఎట్లా బయటపడేసిండు, ఇవి అన్ని కూర్చున్నట్టు వివరంగా చెప్తుంది. ఇప్పుడు మీరు కూడా ఫోన్ తీసుకొని గ్రూప్లో అడుగుర్రి, ఏం చెప్తుందో ఎట్లా చెప్తుందో చూడుర్రి, మీకు ఎప్పుడా వాట్సాప్ యూనివర్సిటీలో ఉన్నాయి లేని స్టోరీలు అల్లి అవే నిజాలని నమ్మించారు. దినాలు కూడా అవే నిజాలు కావచ్చు అనుకున్నారు. మారింది. ఈ గ్రూపు ఈ అబద్ధాల బండారా బయట పెడుతుంది, నిజాన్ని అందరు ముంగట నిలబెడుతుంది. అందుకే నిన్న మొన్న వచ్చిన ఈ గ్రూపునే ఇప్పుడు దునియా అంతా నమ్ముతుంది. మనం తమిళనాడుకు పోదాం రారోళ్ళ. ఎందుకవ్వా తమిళం గిట్లా నేర్చుకుంటావా ఏంది? ఎంత వనక్కమప్ప, అదిదా సారువాడు, డాన్స్ వేణుమా, డాన్స్ ఇరుక్కు, నిన్ను తాండి వరదాయ్ అని కొత్తగా చిత్ర విచిత్రంగా ముచ్చట్లు చెప్తావా ఏంది అని కారడ్డం ఆడారు. ఇది కారడ్డం ముచ్చట కాదోళ్ళ. సెంటర్ సర్కారోళ్ళు చేస్తున్న ఘనకార్యానికి అక్కడి రైతులు వింత నిరసనలు చేస్తురు. ఓ మలక మనం పోయి చూసేద్దాం రారే. వామ్మో, అగో పుర్రెలు, అస్థి పంజరాలు, చేతుల గంట, నోట్ల అరటికాయ. ఇదేదో తమిళనాడులో ఉన్న కొత్త రకం ఆచారం అనుకోగల. కాదు, నిరసన. వీళ్ళందరూ రైతులు. అయితే సంటరోళ్ళు అక్కడ రైతులను గోస ఉచ్చుకుంటురట. కమస్కమ్ మద్దతు ధర కూడా ఇయ్యక సతాయిస్తురట. ఒకసారి చెప్పిరు, 2 మట్ల చెప్పిరు. అయినా కానీ చెవులున్నా లేనట్టే చేస్తాడట మోడీ సారు. అందుకే గిట్ల రంగంలోకి దిగిర్రు. పుర్రెలు, అస్థి పంజరాలు పట్టుకొని కలెక్టర్ ఆఫీస్కు పోయిరు. సంటరోళ్ళు చేపట్టి రైతుల బతుకు అస్థి పంజరాల లెక్క మారుతున్నాయి. మేం సత్తానం శవాల లెక్క మారుతున్నాం అనుకుంటే గిట్ల ముంగడ పడ్డారు. కానీ ఏ మాట కామాటేనోళ్ళ నిరసనలు చేసుట్లా ఈ తమిళనాడు వాళ్ళ తరికనే అలాగుంటది. చేసేకాడికి మోటుగా నిరసన ఎత్తారు కానీ వాళ్ళ బాధ ఏందో జర గట్టికి నిలబడతట్టుగా ఎత్తారు. అప్పట్లో కూడా అంతే, వీళ్ళ నీళ్ళ కోసున్నదని నీళ్ళలో మునిగి మరి నిరసన చేసిరు. రైతుల బతుకు ఆగమవుతుందని బొండి కదా అంక వాళ్ళకు వాళ్ళు బొంద పెట్టుకొని సర్కారుకు బాధ చెప్పుకున్నారు. ఇక ఇప్పుడేమో గిట్లా. మరి ఇట్లా ఏతనన్న సర్కారు వాళ్ళు ఇలా బాధని రందు లేకుండా ఏతరో చూడవలసి ఉన్నది. అయితే ఇప్పుడు ఏంటంటే ఏం లేదు ఒక ఇంట్లో అయ్యో ఏందమ్మా నీ ఓవర్ యాక్షను, చెప్పాను నవ్వనే చెప్పు, ఇది సగం అది సగం ఏంది అని నా మీద గరం హేరు కాకుది. ఏం లేదు ఆలుమగల ముచ్చట్లు మన ధూమ్దా ముచ్చట్లల్లో అత్తే నాకు బాగా నవ్వుతుంది. అసలు ఆలుమగలంటే పూర్వజన్మల పాము ముంగిస లెక్క ఉన్నారా ఏంది అనుమానం కూడా కొడుతుందోళ్ళ. ఫస్ట్ మంచిగానే ఉంటారు, నవ్వుకుంటా మాట్లాడతారు. మెల్లమెల్లగా ఒక చిన్న ముచ్చట స్టార్ట్ అవుతుంది. కథమేగా అది పెద్దగా అవుతుంది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటా పండ్లు కోరుకుంటారు, కాందాంక పోతారు, పాత ముచ్చట్లు దవ్వుతుంటారు. నువ్వేమన్నా పుక్కడికి వేసుకున్నావా అని అంటే నేనేమన్నా నీకు తక్కువ చేస్తానని ఈయనే. అసలు ఆ లొల్లు ఒడవనే ఒడవల్ల
మా పక్కిట్ల రోజు గిదే రామాయణం ఇని 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 నా చెవులే మందమైనాయి. కూరల కాడలోళ్ళే, బట్టల కాడలోళ్ళే, పండుగ వచ్చినాలోళ్ళే, ఇంట్లోతోని ఫోన్లో మాట్లాడినాలోళ్ళే, చుట్టాలింటికి వచ్చినాలోళ్ళే, చాయ్ పెట్టుకున్నాలోళ్ళే. అసలు లొల్లుళ్ళు పెట్టుకునేదందుకు లగ్గాలు వేసుకున్నారా ఏందని అనిపిస్తుంటుంది నాకైతే. సరే ఎంత చెప్పినా గట్లనే ఉంటారు కానీ అయితే ఒక ఊర్లోనోళ్ళ పెనిమిటి దినాకాంతిరేషం వేస్తాడని ఒక ఇంటామె ఏం చేసిందో ఎరికేనా? ఏం చేసింది? ఇళ్ళకి కూర్చున్నదా అనేరు. ఏం చేసిందో మీరే చూడుర్రి. అయ్యో అక్క ఎంత హట్ అయిపోయిందో, మేడెక్కి కూర్చున్నది కదా. దిగమ్మా నీకు దండం పెడతా అంటే కూడా ఇంటలేదు. పెనిమిటి రావాలన్నట, మాట ఇయ్యాలనా అప్పుడైతేనే దిగుతుందట, లేకుంటే దునికి జత్తదట. అయితే ఈమె ఆంధ్ర ఆమె, విశాఖపట్నం. మేడెక్కి ఎందుకు కూర్చున్నది అయ్యా అంటే ఈమె పెనిమిటి మనం మంచిగా చూసుకుంటలేడట. ఎప్పటికీ కసిరించుకునుడు, ప్రతిదానికి అంకలు పెట్టుడు, ఇక ఇది చాలదని వాళ్ళతో నీళ్ళతో తిరుగుడట. ఇక ఈమె చెప్పి చెప్పి నెరివడ్డది. అసలు పెనిమిటే సక్క లేకుంటే ఇక నా బతికెందుకు నేనెందుకు అనుకుంటున్నది. అందుకే ఇట్లా పెద్ద మేడెక్కింది. ఈడ కూర్చొని దునికి ఎగురం పెట్టుకున్నదోళ్ళ వాళ్ళు ఎంత సంజాయించినా ఇన్లే. ఇక లాస్ట్కి ఎట్లనో అట్లా కిందికి దింపిరు. ఇక ఇంటామె చేసిన పనికి పెనిమిటి కూడా రేవులకు వచ్చిండట. మొత్తానికి ఆలు మగల పంచాదులు చెప్తే రామాయణం అయితే తీస్తే భారతమే అవుతుంది పో. ఇంటింటికి వెళ్ళడాయి, మనిషి మనిషికో పంచాది. నిజంగా భూమిని మెచ్చుకోవాల్సిందేనోళ్ళ. అదొక పద్ధతి ప్రకారం ఉంటుంది. పద్ధతి ప్రకారం గిర్ర తిరుగుతుంది. మనం పద్ధతి ప్రకారం పనులు చేసుకునేటట్టు చేస్తుంది. అదే భూమికి చిన్నగా బీపీ వేసినట్టు అయిందే అనుకో, ఇక భూకంపమే. అవు కానీ భూకంపం అంటే ఏందోల్లా? భూమి రోజు తిరిగే నముల్లా కాకుండా ఇట్లా చిన్నగా మెసిలినట్టయితే భూకంపం వచ్చిందంటారట కదా. మీకు ఆడెన్నడన్నా భూకంపం వచ్చిందా? అగో గదేదో బర్మాల్లో గిర్మాల్లో భూమి మెసిలిందటనోళ్ళా. అంత ఆగమాగం చెందన నాకైతే టీవీలో చూస్తుంటే భయమే అయింది. ఇక ఆడున్నోళ్ళు ఇంకేమయ్యారు చూడు. అబ్బరే బిడ్డ, కండ్ల ముందే కూలిపోయింది కదా గిది. ఇదేదో సినిమా సీనో లేకుంటే ఇంజనీర్ ప్లానో కాదు, భూకంపం చేసిన కథ. అటు బర్మా దిక్కు గదేనోల్లా మయన్మార్ల పెద్ద భూకంపమే వచ్చింది కాదు. అంత ఆగమాగం చెందన కండ్ల ముందే పెద్ద పెద్ద బంగ్లాలు కూలిపోయినాయి. భూమి చిరుకలు వాసింది. జనం రోడ్ల మీద ఉరుకుడు. పాపం ఇల్లది ఒక గోస కాదు. అసలు భూమే మెసులుతుంటే ఏడ నిల్చోవన్లో ఏడ జాక్కోవాలో వాళ్ళకి అర్థం కాలే. అగో గంత పెద్ద మేడలు మిద్దలు కూలుతుంటే పాపం అంట్లో ఉన్న జనాలు మట్టిల్నే కలిసిపోయారు, బండలలో ఇరుకపోయారు. అటు థాయిలాండ్ దేశం కూడా భూమి అటు ఇటు మెసిలినట్టయిందో అక్కడ కూడా కోసని. ఇగో వీళ్ళని చూడు, కండ్ల ముందే బంగ్లాలు కూలుతుంటే వీళ్ళేమో వీడియోలు తీస్తాన్లు. తీసుడు తెప్పేం కాదు కానీ ఇలా గుండెదైనానికి మాత్రం మెచ్చుకోవాల్సిందే కదా. సత్తమో బతుకుతామో తెలియదైనా కానీ ఆఖరికి నిమిషం దాకా ఏమైందో లోకానికి తెలియడానికి వీళ్ళు బాగానే తనలాడుతురు. అసలు ఈ బర్మాల మొన్నోసారి కూడా గిట్లనే భూకంపం వచ్చి పాడైందోలా, కానీ ఈసారి జరంత పెద్దగానే వచ్చింది. ఏం భూకంపాలో ఏమో పోరి, కానీ చూసినవా అనోళ్ళ మనిషి పానమే గంత. ఎప్పుడు ఏమవుతుందో ఏ నిమిషానికి ఏమవుతుందో ఎవ్వరు చెప్పలేరు కదా.
నిజంగా దొంగలు చాలా తీర్లుంటారు వాళ్ళకు కూడా ఒక పద్ధతి ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక ముహూర్తం చూసుకుంటారట. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరి ఇల్లు పడితే ఆ ఇంటికి పోరట కదా అన్నట్టు. వెనకట సినిమాలలోనైతే దొంగలు ఉత్తగానే గుర్తుపట్టేటోళ్ళం. గల్ల లుంగీలు కట్టుకొని దానికో బెల్ట్ పెట్టుకొని గీతల టీ షర్ట్ వేసుకొని చెంప మీద ఇట్లా మచ్చ పెట్టుకుంటారు. గుడివాడ గంగులు అబ్బులు గాడి దెబ్బ అనుకుంటే డైలాగులు కొడతారు కదా. కానీ ఇప్పుడు మన కాడ దొంగల తరీకరే మారిపోయింది. వాళ్ళు యూనిఫారంలు మార్చి పడేసిరు, ఎట్లా తిరుగుతారో చూడను మీరే. వీళ్ళే ఆ దొంగలు. వీళ్ళ యూనిఫారం ఏందంటే నిక్కర్లు, అంటే గ్యాంగ్ గ్యాంగ్ షెడ్డీ గ్యాంగ్ అన్నట్టు. మొన్నటిదాకా మన హైదరాబాద్ పట్టణంలో తిరిగిరు కదా, ఇక ఇప్పుడు మన హనుమకొండల ప్రతాపం చూయిస్తురు. అలా అంగిలి వేసుకోరు, ఖాళీ నెక్కర్లు వేసుకుంటారు. ఇక చేతుల కత్తులు కటార్లు రాడ్లు వీళ్ళు పట్టుకొని అర్ధరాత్రి తిరుగుతుర్రట. రాత్రి ఒకరిల్లు ఒకరు వచ్చి ఎండి బిల్లలు ఎత్తుకపోయారట వాళ్ళని ఎత్తెంటకలను వేర్లు కొరక. మరి వీళ్ళు కూడా హైదరాబాద్ షెడ్డి గ్యాంగ్ బ్యాచేనా, లేకుంటే హనుమకొండలో కొత్త బ్రాంచ్ ఏమైనా తెరిచిరా, లేకుంటే వాళ్ళు వేరు వీళ్ళు వేరా అనేది ఇప్పుడు పోలీసులు అరుచుకునే పనుల పడ్డారు. అసలు ఈ షెడ్డి గ్యాంగ్ గారు డేంజర్ కాలట జురా పైలం. మరి ఈ దొంగలు మోపేరాళ్ళు అసలు మనకు. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ దా ముచ్చట ఎగ్గిముల్లా ఇలాంటి ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మస్తుగా చెప్పినా కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి 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 ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తాను చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే.